సాధారణంగా ఏ ఎన్నికల్లోనైనా గెలిస్తే అదృష్టం అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో ఆయన ఓడిపోయి అదృష్టవంతుడయ్యారు అనేది. రాజధాని విషయంలో చూస్తే అలాగే కనిపిస్తోంది. ఎందుకు అంటే 5 ఏళ్లలో ఏమీ చేయలేదు, రాజధానికి సంబంధించి పట్టించుకోలేదు అనేది ఎలాగా ఆయన మీద ఒక బురద అయితే జల్లారు. ఆ మరక అయితే అలాగే ఉంది. అయితే ఇప్పుడు ఆ మరక మంచిదే, ఓడిపోవడమే అదృష్టం జగన్మోహన్ రెడ్డికి అనేది ఒక కొత్త విశ్లేషణ. ఎందుకు అంటే రాజధాని విషయంలో అసలు ఆ రాజధాని అమరావతి ప్రాంతం 34,000 ఎకరాలు, ఐకానిక్ టవర్లు, సింగపూర్ ప్లానింగ్ పక్కాగా మా విజన్ మాకుంది అని చెప్పిన తెలుగుదేశం పార్టీయే ఇప్పటికీ ఆ అమరావతి రాజధాని విషయంలో ముందుకెళ్ళలేకపోతున్నారు. ఇప్పటికీ గెజిట్ నోటిఫై చేయలేదు. ఇప్పటికీ అక్కడ ఎప్పటికీ భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగలేదు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉండుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద ఆ మరక, ఆ బురద ఇంకా గట్టిగా పడి ఉండేది. రాజధాని రైతుల నుంచి ఇంకా భారీ స్థాయిలో వ్యతిరేకత వచ్చుండేది. ఇప్పుడు ఆయనకి రావాల్సిన వ్యతిరేక అంతకు మించి డబుల్ త్రిబుల్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద వస్తుంది. కారణం ఏంటంటే ఆయన నమ్మి ఓట్లేశారు, ఆయన చేస్తారని ఆశపడి ఓట్లేశారు. మళ్ళీ బాబు గారు వస్తేనే మాకు న్యాయం అవుద్దని 5 ఏళ్ళు పోరాటం చేసి దీక్షలు చేసి ఆయన గెలిపించుకున్నారు. కానీ ఏమైంది ఫైనల్గా? ఏం న్యాయం చేశారు? ఏడాది అయిపోయింది, 14 నెలలు అయిపోయింది. ఏమన్నా జరిగిందా? కనీసం అక్కడ మౌలిక సదుపాయాలకు సంబంధించి ఒక్క రోడ్డు అయినా పడిందా? రిటర్నబుల్ ఫ్లాట్ల దగ్గర ఎవరైనా ఒక రైతు తన రిటర్నబుల్ ఫ్లాట్ అమ్ముకోవడానికి అవకాశం ఉందా? కనీసం అమ్ముకునే ప్రయత్నమైనా చేయగలుగుతాడా ఏ రైతైనా? మరి ఇదంతా ఎవరి గొప్పతనం? ఖచ్చితంగా చంద్రబాబు గారి గొప్పతనమే. చంద్రబాబు గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే. ఒక నిబంధనలు అనే చట్రంలో రైతుల్ని ఇరికించేసి నిండా ముంచేసిన ఆ గొప్పతనం ఎవరిదంటే కూటమి ప్రభుత్వాన్ని. ఒక రకంగా అది ఆ మరక జగన్ అంటుకోలేదు. ఆ విషయంలో జగన్ అదృష్టవంతుడే. ఇప్పుడికిప్పుడు ఈ 5 ఏళ్లలోనైనా రాజధాని పూర్తయిపోతుందా అంటే చెప్పలేం. అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే వాస్తవానికి 3 రాజధానుల పందా తీసుకున్నాడు ఆయన. అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా ముందుకెళ్లారు. దీన్ని ఊసెత్తారు, దీన్ని జోలెత్తారు. కాకపోతే రైతులకైతే ఏదో ఒకటి న్యాయం చేయాలి, చేసి ఉండేవారేమో. లేకపోతే ఆ మరకైతే ఆయన మీదే గట్టిగా పడేది. ఇప్పుడైనా చేస్తారా ఏంటి అనేది తెలీదు. ఏది ఏమైనా జగన్ ఓడిపోయి అదృష్టవంతుడు అయ్యాడు అనేది ఈ పరిణామాలు చూస్తే అర్థమవుతోంది.